ప్రియరా, ఎవరికి ఏ సమయంలో ఎటువంటి సమస్య వస్తుందో మనకు తెలియదండి. ఇదిగో నిన్న సాయంత్రం డైరీ ఫార్మ్ సెంటర్కి టిఫిన్కి వెళ్ళారు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఎంత శోధన కుటుంబంలో. అసలు ఎవరైనా ఊహించుంటారా? డైరీ ఫార్మ్ ఎక్కడండి? 2 అడుగులు వేస్తే మనకు డైరీ ఫార్మ్. ఆ యాక్సిడెంట్, అనుకోని యాక్సిడెంట్, తర్వాత దానివల్ల ఎన్ని ఇబ్బందులు, తర్వాత ఆ పోలీస్ స్టేషన్లని, తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత నలిగిపోతున్నారో. ప్రియరా, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చుట్టూ కొన్ని సమస్యలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయండి. మనము నిజంగా ఎప్పటికప్పుడు దేవుని భయం కలిగి జీవించాలి. ఎప్పటికప్పుడు ప్రియరా, దేవుని యందు భయం కలిగి మనం ఉన్నప్పుడు మరి దేవుడు మనను కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనలను తప్పిస్తాడండి. మనము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో, దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతామో, కొన్ని భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించినా మనం వాటిలో నుండి మనం తప్పించబడతాం. కొన్నిసార్లు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మో, నా జీవితంలో ఈ సమస్య వస్తుంది నేను అనుకున్నాను, నా జీవితం అంత గందరగోళం అయిపోద్ది నేను అనుకున్నాను, నా జీవితంలో ఇటువంటి పెద్ద భయంకరమైన శ్రమ వస్తుంది నేను అనుకున్నాను, కానీ నా దేవుడు నన్ను తప్పించాడు, నా దేవుడు నన్ను విడిపించాడు అని మనకు అనిపిస్తుంది. ప్రియారా, నిజంగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనను తప్పిస్తాడో. సాతానుడు మనను అల్లరి చేయాలని చూస్తాడు, సాతానుడు మనను ఇబ్బందుల్లో నడిపించాలని చూస్తాడు, శ్రమల్లో నడిపించాలని చూస్తాడు, కానీ దేవుడు మనల్ని తప్పించాలని చూస్తాడు. ప్రియారా, మన దేవుడు మహాదేవుడు. ఆయన శ్రమలో నడిపించే దేవుడు, ఇబ్బందుల్లో నడిపించే దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ప్రియ, అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనము దేవునికి ఏమిచ్చినా మనము ఆయన రుణము మనము తీర్చలేం. ప్రియరా, చూడండి, ఆ పిల్లలు చీపురు గట్లు మొత్తం అన్ని లాగేస్తున్నారు. ఒకసారి ఆ పిల్లల వైపు ఒకసారి చూడండి. ఈ సమయంలో ప్రియరా, మనము చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య సందేశానికి వెళ్దాము. మరి ప్రభుబలం ఉంది కనుక నేను తొందరగానే ముగిస్తాను ఈరోజు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రత్యేకముగా నీ పాదాలు పట్టుకుని మేము బ్రతమలాడుకుంటున్నాము. తండ్రి, ఇదిగో ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. ఈ సమయంలో తండ్రి ప్రభువా, మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి, మీరు మాతో మాట్లాడండి. ఇదిగో నాయన తండ్రి, మరి ఆశతో వచ్చిన మీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. ఇదిగో అల్పుడనైన నన్ను తండ్రి మీరు మరుగుపరచండి, మీ స్వరాన్ని మాకు వినిపించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. మీ ఆత్మ లేకపోతే ప్రభువా, ఇదిగో మా మధ్యలో ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు నాయన. మీ ఆత్మ మా అందరికీ అనుగ్రహించమని, మీరే నాయన మమ్మల్ని అందరినీ నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, మరి కొంత బలహీనంగా ఉంది, అయినా కూడా మరి దేవుడు మరి శక్తినిచ్చి మరి ఇక్కడ నిలబెట్టుకున్నాడు. మరి దేవునికే సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. గత వారంలో మంచి సేవకులు మరి మన మందిరంలోకి వచ్చారు, వరప్రసాద్ గారు. ప్రియరా, మరి చక్కటి వాక్యాన్ని అందించే సేవకులండి. ఆయన అద్భుతమైనటువంటి మాటలు తెలియజేస్తారు. మరి పిలిచిన వెంటనే మరి సేవకులు వచ్చి మన సంఘాన్ని, మన యొక్క ప్రాంతాన్ని ప్రేమించి మరి అద్భుతమైనటువంటి మాటలు వారు తెలియజేశారు. నిజంగా ప్రియరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనలో ఆ విధమైనటువంటి మార్పు రావాలి. ఇక్కడ నిలబడి ఎవరు మాట్లాడుతున్నా కూడా దేవుడే మాతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. మా పాస్టర్ గారు లేరు, మా పాస్టర్ గారు ఇక్కడ మాట్లాడలేదు కదా, ఎవరో బయట నుంచి ఒక ఆయన వచ్చాడు, మేమెందుకు వినాలి అనుకోకూడదండి. ఇక్కడ పాస్టర్ గారు గొప్ప కాదు, దేవుడు గొప్ప. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ప్రియరా, దేవుడు మనను బలపరిచే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కనుక ప్రియరా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడు అని మనము గట్టిగా నమ్మాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము మనము చదువుకుందాం. దయచేసి మరి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మరి తెరవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, 12వ వచనం నుంచి చదువుదాం. 12వ వచనం నుండి చదువుదాం. బాగా చదవండి. ఇంకా 2వ అధ్యాయము 12వ వచనం నుంచి, 2వ అధ్యాయము 12వ వచనం. ఓకే.
పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపేగువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను అరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ప్రకటన గ్రంథములో రాయబడినటువంటి మాటలు దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించినటువంటి మాటలు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు తన ఆత్మచేత వ్రాయించాడు. అయితే ప్రకటన గ్రంథంలో ఈ చివరి గ్రంథము ప్రకటన గ్రంథము, ప్రవచన గ్రంథం అని అంటూ ఉంటారు. ప్రకటన గ్రంథము ప్రియరా, మరి పద్మాసు దీపంలో యోహాను గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఏంటి డైరెక్ట్గా దేవుడు చెప్తున్నటువంటి మాటలు మరి యోహాను గారు రాసి ఇవ్వడం మనకందరికీ తెలుసు. ఆయన 7 సంఘాలకు ప్రియరా 7 పత్రికలు అంటే 7 సంఘాలకు కూడా ఆయన వ్రాసారు. ఆ యొక్క మాటలు మనకు ఈ ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము ఒక మాట మనం చదువుకుంటున్నాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. పెర్గము అనగా ప్రియరా ఒక ప్రాంతము పేరు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఇలాగు రాయి. ఏమని వ్రాయమంటున్నాడంటే, ఇక్కడ నిజంగా మంచి మాటలు కనబడుతున్నాయి. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురం ఉన్నావు నేను ఎరుగుదును. అంటే ప్రియరా, సంఘము ఉన్నటువంటి కాలంలో, సంఘము ఉన్నటువంటి స్థలంలో, సంఘము ఉన్నటువంటి ప్రాంతంలో సాతాను ఉన్నాడు. సాతాను ఏలుబడి చేస్తూ ఉన్నాడు. సాతాను అధికారం చేస్తూ ఉన్నాడు. ఏంటి, సాతాను ఉన్న స్థలములలోనే నువ్వు ఉన్నావు. సాతాను ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాంతంలోనే నువ్వు ఉన్నావు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసి అయ్యుండి, సాతాను కాపురం ఉన్నటువంటి స్థలములలో, సాతాను కాపురం ఉన్నటువంటి ప్రాంతంలో నీవు నాయందు విశ్వాసం ఉంచిన వాడవని నేను ఎరుగుదును. నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రియులరా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని దగ్గరికే మనం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలంటే మనం ఎక్కడున్నా దేవుని యందు మనం విశ్వాసం ఉంచగలము. ఇక్కడ ప్రియరా, సాతాను ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఏంటి, సాతాను ఆవరించినప్పటికీ, సాతాను ఏలుబడి చేస్తూ ఉన్నప్పటికీ, సాతాను అధికారం చేస్తూ ఉన్నప్పటికీ ఏంటి ప్రియరా, ప్రారంభంలో వారి విశ్వాసము విసర్జింపలేదట. ఈ మాటలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనము దేవుని సంఘాన్ని గట్టిగా చేపట్టుకొని ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనమున్నా కూడా ప్రియరా, మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆల్రెడీ మన గ్రూప్లో తెలియజేశాను ప్రియరా. ఏంటి, మన గ్రూప్లో తెలియజేసినటువంటి మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఈరోజు ఏ అంశాన్ని మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, దేవుని మందిరంలో ఉండవలసినది, అంటే దేవుని మందిరంలో మనము చేయవలసినది, దేవుని మందిరంలో మనము పట్టుకోవలసినది ఏంటంటే అన్న దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నాడు, నీవు నా యందు విశ్వాసం ఉంచి నా నామమును గట్టిగా చేపట్టితవని నేను ఎరుగుదును. ప్రియరా, దేవుని యొక్క నామమును మనము గట్టిగా పట్టుకుంటే, దేవుని నామం అనగా ప్రియరా దేవుని యొక్క వాక్యము మనము గట్టిగా పట్టుకుంటే ప్రియరా, ఏంటి మన చుట్టూ ప్రియరా సేన అనగానే అనేకమైనటువంటి సమూహము, అటువంటి సాతాను సమూహము మనం ఆవరించినా కూడా మన విశ్వాసములో మనము తగ్గిపోము ప్రియరా. మన విశ్వాసంలో మనం తప్పిపోము. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వారంగా ఉంటాం. గట్టిగా దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు పట్టుకోమన్నాడు తెలుసా?
రాత్రి మీకు చెప్పాను, ప్రభువా నాకు వాక్యాన్ని వినడం నేర్పించు ప్రభువా, వాక్యాన్ని అర్థం చేసుకోవడం నేర్పించు ప్రభువా, వాక్యాన్ని చదవడం నేర్పించు ప్రభువా. ఏంటి వాక్యం విలువేంటో మనకు తెలియకపోతే, వాక్యం వింటే కొంతమందికి నిద్ర వస్తుందండి. వాక్యం విలువ తెలియకపోతే కొంతమంది దృష్టి ఎక్కడో పెడుతూ ఉంటారు. వాక్యం విలువ మనకు తెలియకపోతే, ప్రియరా ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి అనుకుంటూ ఉంటారు. వాక్యం విలువ తెలియకపోతే టైంని 10 సార్లు చూసుకుంటూ ఉంటారు. వాక్యం విలువ మనకు తెలియకపోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అని అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా చూడకుండా ఉంటే బాగుండు వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. ప్రియరా వాక్యం విని మనకు తెలిసినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం ఎరిగినప్పుడు, ఆ మాట నేను మిస్ అయిపోకూడదు, ఖచ్చితంగా నేను వాక్యం వినాలి. అమ్మో 1 గంట అయిపోయిందా, అమ్మో ఆకలేస్తుంది, అయినా పర్వాలేదు నేను దేవుని వాక్యాన్ని వినాలి. అయ్యో నాకు ఇంటి దగ్గర పని ఉందేమో నేను వెళ్ళిపోవాలి అనుకోకుండా, నేను ఇంటి దగ్గర పనున్నా పర్లేదు నేను దేవుని వాక్యాన్ని వినాలి. ఎవరో పిలుస్తారేమో, ఎవరో నా గురించి ఇంటికి వస్తారేమో, ఎమ్మెల్యే గారు సీఎం గారు మా ఇంటి దగ్గర నా గురించి వెయిట్ చేస్తున్నారేమో, దేవుని వాక్యం కన్నా వారు ఇంపార్టెంట్ ఏంటి, నాకు దేవుని వాక్యం ఇంపార్టెంటు, దేవుని వాక్యం కన్నా ఎక్కువ నాకు ఎవరూ కాదు అని ఏం చేస్తారో తెలుసా, దేవుని యొక్క వాక్యాన్ని వింటారో. దేవుని యొక్క వాక్యం విలువేంటో తెలిసినప్పుడు ప్రియరా, వాక్యం విలువ తెలియకపోతే ఎవరో పిలవకపోయినా, ఎవరో పిలిచారన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చిందన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యం విలువ అర్థం కానప్పుడు ఇష్టానుసారంగా అటు చూస్తారు ఇటు చూస్తారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియరా. ఆయన అంటున్నాడు, నా నామమును నీవు గట్టిగా పట్టుకొని నీవు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్న వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తామో తెలుసా, చదువుదాం ఒక్కసారి దేవుని సన్నిధిలో ఏముంటుందో. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. దేవుని యొక్క నామమును మనము గట్టిగా పట్టుకుంటే దేవుని సన్నిధిలో ఏముంటుంది, అసలు దేవుని సన్నిధిలో మనము చేయవలసిన పని ఏంటి, మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మనకు అర్థమవుతుంది. చదవండి 5వ అధ్యాయము చివరి వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవునికి స్తోత్రం చేద్దాం అందరం కూడా. హల్లెలూయా. ప్రియరా అంటాడు, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఒక మంచి పాట తెలుసా మీ అందరికీ కూడా. ఉల్లసించుమా భూలోక జన్మ శ్రీ యేసు నామమందు, పల్లవించగా పరలోక ఆనందం ఉదయ సీమయందు. ప్రియరా ఇక్కడ ఉల్లాసం అనేటువంటి మాట మనకు కనబడుతుంది. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నప్పుడు మనము సంతోషంగా ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం. కొంతమంది దేవుని సన్నిధిలో ఉండి కూడా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారండి. నేనంటాను, ఒకవేళ ఏదైనా నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు, ఏదైనా నువ్వు కోల్పోయి ఉండొచ్చు, కానీ నువ్వెక్కడున్నా తెలుసా, దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఇక ఏదో పోగొట్టుకున్నట్టుగా నీవు ఉండవలసినటువంటి అవసరం లేదు, ఇంకా ఏదో కోల్పోతున్నట్టుగా నీవు ఉండవలసినటువంటి పని లేదు. ఎందుకు తెలుసా, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని సన్నిధిలో ప్రియ నువ్వు ఉంటే నువ్వు ఎలా ఉండాలంటే ఉల్లాసంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉల్లాసంగా దేవుని స్తుతించేవారముగా ఉండాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, సంతోష గానముతో యెహోవాను స్తుతించాలి. కీర్తన గ్రంథము 95వ అధ్యాయంలో మాటలు మనం చదువుకున్నాం. సంతోష గానముతో ఉల్లాసముతో మనము ప్రభుని స్తుతించే వారముగా ఉండాలి, ప్రభుని ఆనందించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి కూడా ఏదో పోగొట్టుకున్నట్టుగా, దేవుని సన్నిధిలో ఉండి కూడా ఏదో కోల్పోయినట్టుగా, దేవుని సన్నిధిలో ఉండి ఆమెను గట్టిగా తొక్క తీసేయండి. దేవుని సన్నిధిలో ఉండి కూడా ప్రియరా మనకు భయం లేకుండా, దేవుని సన్నిధిలో ఉండి కూడా బిక్కు 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 అనుకుంటూ ఎంతకాలం అండి మనకు ఇలాగా, ఎంతకాలం, ఎన్నాళ్ళు? లోకంలో ఉన్న వారికి మనకు తేడా ఉండాలి కదా. లోకంలో ఉన్న వారికి చిన్న జ్వరం వస్తే ఎంతో బాధపడుతూ ఉంటారు, చిన్న కష్టం వస్తే ఇంకా ఎందుకు వచ్చింది బతుకురా బాబు మాది అనుకుంటూ ఉంటారు. క్రైస్తవుడిగా నువ్వు అలా అనుకుంటే, క్రైస్తవురాలిగా నువ్వు అలా అనుకుంటే నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ మహాదేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆ మహాదేవుని కలిగి ఉన్నందుకు ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచించండి ప్రియరా.
ఆయన అందుకే అంటున్నాడు, సాతాను ఉన్నటువంటి కాలంలోనే, సాతాను ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాంతంలోనే నువ్వు ఉన్నావు, నేను ఎరుగుదును. అయినా కూడా నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? విశ్వాసమును చేపట్టుకోవాలి, నా నామమును గట్టిగాను పట్టుకోవాలి, నా నామములో ఉల్లాసం ఉంటుంది. అదే కీర్తన గ్రంథము 7వ అధ్యాయం చదవండి ఒకసారి. 8వ అధ్యాయం మొదటి వచనం. 8వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, ఎంత ప్రభావము గలది. మంచి పాట అండి ఇది. భక్తుడు రాస్తున్నాడు. ఏంటి ఇక్కడ మంచి రాయబడింది కదా, ప్రధాన గాయకునికి ఏంటి రాగమును బట్టి పాడదగిన దావీదు కీర్తన. ఈ కీర్తనలోకి ఎవరో ట్యూనింగ్ కట్టలేరేమో ఈరోజు. ఏమండి అని అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని వాక్యము ప్రియరా, భూలోకంలో దేవుని యొక్క సన్నిధి ప్రభావము గలది, అది గొప్ప మహాత్మ్యము గల శక్తి గలది ప్రియరా. దేవుని యొక్క సన్నిధికి ఉన్నటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఇక దేనికి లేదు, ఎవ్వరికి లేదు. ఏంటి, దేవుని యొక్క సన్నిధికి అంత గొప్ప ప్రభావం ఉన్నది. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చిన వారు దీవించబడుతూ ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చిన వారు ప్రియరా సంతోషంతో ఉల్లాసంతో ప్రభువుని స్తుతించగలుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఏంటి లోకంలో భయంకరమైనటువంటి ఆ వ్యసనాలతో పీడింపబడుతూ ఉన్నవారు, భయంకరమైనటువంటి వ్యసనాలతో బంధింపబడిన వారు దేవుని సన్నిధికి రాగానే ఆ ప్రభావాన్ని అనుభవించగానే ఆ బంధకాలు తెగిపోతున్నాయి, ఆ కట్లు తెగిపోతూ ఉన్నాయి, ఆ వ్యసనాల నుంచి విడుదల పొందుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఎంత ప్రభావం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకోవచ్చు, దేవుని సన్నిధి ఏముందండి, గోడలు లేని మందిరం కదా అనుకోవచ్చు. ఏంటి, మందిరానికి గోడలు లేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రభావం ఉంటుంది, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహోత్సము గల శక్తి ఉంటుంది ప్రియరా. ఆ శక్తి నిన్ను ఊరికి విడిచిపెట్టదు, ఆ శక్తి, ఆ ప్రభావము నిన్ను ఒంటిగా విడిచిపెట్టదు. ఆ ప్రభావం ప్రియరా నిన్ను కూడా ప్రభావితం చేస్తూ ఉంది, నిన్ను కూడా ప్రభావితము చేస్తుంది. నువ్వు నమ్మాలి, దేవుని సన్నిధిలో ప్రభావం ఉందని నువ్వు నమ్మాలి. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి అనగానే గొప్ప శక్తివంతమైనది నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే ప్రియరా నీవు దేవుని సన్నిధిలో ప్రభావం ఉంటుందని నమ్ముతావో నీవు ప్రభావితం చెందుతావు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా నా జీవితంలో మార్పు లేదండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినా నా నడవడికలో మార్పు లేదండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినా నా ఆలోచనలో మార్పు లేదండి అంటే, మార్పు ప్రియరా నీవు ఉంచిన విశ్వాసమును బట్టి ఉంటుంది, నీవు వాక్యాన్ని విన్నదాన్ని బట్టి ఉంటుంది. నీవు వాక్యాన్ని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా నువ్వు అంగీకరించగలిగితే, వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే, ఆ వాక్యం నీలో పనిచేస్తూ ఉంది, ఆ వాక్యం నీలో కార్యం చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంది, ఉల్లాసం ఉంది. దేవుని సన్నిధిలో ప్రియరా ప్రభావం ఉంది. అదే కీర్తన గ్రంథము 25వ అధ్యాయం చదువుకుందాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయాలి. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు, యెహోవా నా పాపము ఘోరమైనది. ఏంటి, దావీదు ఏం చేశాడండి, అంత ఘోరమైన పాపం ఏం చేశాడు దావీదు? దావీదు ప్రియరా అంత ఘోరమైన పాపం ఏమి చేయలేదే. దావీదు ఏమైనా పాపం చేశాడా? దావీదు గురించి ఎంత మంచి మాట వ్రాయబడింది. దావీదు గురించి ప్రియరా నా హృదయానుసారుడైనటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు కదా దావీదు. దావీదు ప్రియరా దేవుని కొరకు రోషము కలిగి జీవించాడు కదా, దేవుని ప్రజలు నడిపించాడు కదా దావీదు.
దావీదు ప్రియరా ఏంటి ఏమంటాడు తెలుసా? నేను బహుఘోరమైన పాపము కలిగిన వాడను, యెహోవా నా పాపము బహుఘోరమైనది. ఏంటి దావీదు ప్రియరా తన పాపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా పాపము బహుఘోరమైనది. ఒకవేళ మీరు అనొచ్చు, దావీదు పాపం చేశాడు కదండి అని. దావీదు పాపం చేసినప్పుడు రాయలేదండి కీర్తన. దావీదు పాపము చేయకముందే రాశాడు ఈ కీర్తన. ఆయన ఏమంటాడో తెలుసా? నా పాపము బహుఘోరమైనది ప్రభువా, నీ నామమును బట్టి, వినాలి వినాలి, నీ నామమును బట్టి ఏమంటున్నాడు చదవాలి, దానిని అనగా పాపమును, నీ నామమును బట్టి పాపమును క్షమించు. పాపమును క్షమించు అంటే దేవుని సన్నిధిలో ఏముంది? దేవుని నామములో ఏముంది? క్షమించేది ఉంది ప్రియరా. ఏంటి దావీదు అడుగుతున్నాడు, మనం అడుగుతామా? పైకి ప్రియరా పాపం చేయండి, లోపల పాపం చేస్తున్నప్పటికీ పైకి అంతా ఏంటి బుద్ధిమంతులుగానో నాకేమి తెలియదు అన్నట్టుగానో చాలామంది చలామణి అయిపోతూ ఉంటారు. ఏంటి ఇక్కడ దావీదు బహిర్గతంగా అడుగుతూ ఉన్నాడు, ప్రవ్వా నా పాపం ఎంత ఘోరమైనది ప్రవ్వా. ఆయన ఎంతో తగ్గించుకుంటున్నాడు చూస్తున్నారా? ఎందుకో దావీదు అంత తగ్గించుకుంటున్నాడు? ఎందుకు దావీదు ఏంటి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామమును బట్టి బ్రతిమలాడుకుంటున్నాడు? ఎందుకో తెలుసా? దావీదుకి తెలుసు దేవుని నామంలో క్షమాపణ దొరుకుతుంది అని. ఈ లోకంలో ఎక్కడ నీకు క్షమాపణ దొరకకపోవచ్చు, కానీ నీవు అడిగితే, ప్రభా నేను పాపం చేశాను ప్రభా, ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, ఇదిగో నేను రక్షణ పొంది కూడా ఇదిగో నీ మార్గమును విడిచి వెళ్ళిపోయాను ప్రభా, నేను రక్షణ పొందుకొని కూడా ఇదిగో నేను విశ్వాసంలో తొలగిపోయాను ప్రభా, ఈ లోకంలో ఆనందాల కోసం నేను పరుగులు తీశాను ప్రభా, ఈ లోకంలో సంతోషాల కోసం నా నడవడికను మార్చుకున్నాను ప్రభా, నా బుద్ధిని మార్చుకున్నాను ప్రభా, నన్ను క్షమించుతావా ప్రభా? నన్ను క్షమించగలవా? నేను ఎవరికి తెలియకుండా నేను చేస్తూ ఉన్నాను, ఎవరికి తెలియకుండా నా ఇష్టమైన చోటుకి నేను వెళ్తూ ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ అమ్మ ఆ బాక్స్ అటువైపు తిప్పేయండి ప్రియరా. మనం అలా చాలాసార్లు అలా అనుకుంటాం. కానీ ప్రియరా మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేద్దాం సార్? ప్రార్థించి క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే ఖచ్చితంగా ఏంటి ఆయన క్షమించే దేవుడే ఉన్నాడండి. ఖచ్చితంగా క్షమిస్తాడు. ఒకవేళ మనుషులు ఎవరు మనకు క్షమించకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? క్షమిస్తాడో. ఒకవేళ ప్రియరా మనం ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, ఏంటి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు ఏంటి పోలీసులు ఏంటి నన్ను క్షమించండి అని పోలీసులు అడిగితే పోలీసులు క్షమిస్తారా? క్షమించరండి. ఎందుకు తెలుసా? మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రియరా, ఆ చట్టము ఏంటి ఏం చేస్తారో తెలుసా? మా చేతుల్లో ఏమీ లేదండి, మేము క్షమించడానికి మేము సరిపోమండి, మేము ప్రియరా ఇదిగోండి ఆ చట్టం తన పని తాను చేసుకుని పోతుందండి అంటూ ఉంటారు అండి. పోలీసులు ఏమంటారు? చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, మేమేం చేయలేమండి అంటారు. కోర్టుకి వేస్తారు. తర్వాత ఏదైతే శిక్ష అమలు చేయబడుతుందో ఆ శిక్ష ఖచ్చితంగా మనం పొందుకోవాల్సిందే. తప్పు చేసిన వారి గురించి మాట్లాడుతున్నాను. ఏ శిక్ష అయితే మనము ఏ తప్పు అయితే చేస్తామో ఆ పలానా తప్పుకి పలానా శిక్ష ఉంటుందండి. సెక్షన్స్ ఉంటాయి కదా మన రాజ్యాంగంలో, ఏ తప్పుకి ఏ శిక్ష అని అలా ఎన్నో శిక్షలకు ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. ఆ తప్పుకి ప్రియరా ఏంటి ఆ శిక్ష ఉంటుంది. కనుక ప్రియరా మనము లోకంలో ఎవ్వరు మనకు క్షమించకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు మనకు క్షమించకపోవచ్చు, మన భార్య మనకు క్షమించకపోవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి పెద్దలు, లోకంలో నాయకులు మనకు క్షమించకపోవచ్చు, కానీ దేవుడు మనలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మనం ఏం చేయాలి తెలుసా? దేవుడిని అడగాలి, ప్రవ్వా నన్ను క్షమించు ప్రవ్వా, నేను ఘోరమైన పాపము కలిగిన వాడను, నీ సన్నిధిలో నీ నామములో నాకు క్షమాపణ దొరుకుతుంది ప్రవ్వా, నన్ను క్షమించు ప్రవ్వా అని మనం అడగాలి. ప్రియరా మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము కీర్తన గ్రంథము 54వ అధ్యాయము చదువుదాం. మొదటి వచనమా? కీర్తన గ్రంథం 54వ అధ్యాయం అవుతున్నా చదవమ్మా. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా ఇక్కడ నిజంగా ఎంత మంచి మాట వ్రాయబడిన చూస్తున్నారా?
నీ నామమును బట్టి నన్ను రక్షించుము. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఈ లోకంలో మనకి ఎక్కడ రక్షణ దొరకదండి. కానీ ఏంటి, దేవుని సన్నిధిలో మనకు రక్షణ దొరుకుతుంది. మనకు దేవుని సన్నిధిలో ఏంటి, మన పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఏంటి, దేవుని సన్నిధిలో ప్రియరా మనకు రక్షణ దొరుకుతుంది. ఈ రక్షణ ఏంటి, నువ్వు డబ్బులు పెట్టి కొనవలసినటువంటి పని లేదు. ఈ రక్షణ దేవునికి ఉచితంగా ఇస్తున్నాడు. దీనికి వెల చెల్లించవలసినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుని కుమారుడు ఆల్రెడీ నీ కోసం నా కోసం వెల చెల్లించాడండి. ఆయన వెల చెల్లించాడు. నువ్వు మరలా వెల చెల్లించాల్సిన అవసరం లేదు. అమ్మో, ఈ రక్షణ నాకు కావాలంటే నేను ఏం చెల్లించాలి అని నువ్వు భయపడాల్సిన పని లేదు అండి. రక్షణ దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే కొంతమందికి నేను అనుకుంటాను, ఉచితంగా ఇవ్వడం వల్లే దాని విలువ అర్థం కావట్లేదు అనుకుంటానండి నేను. ఉచితంగా చూసారా, ఉచితంగా ఇస్తే దాని విలువ తెలియదు. ఇప్పుడు మన జనరల్ హాస్పిటల్ ఉంది కదండి, మీ అందరికీ తెలుసు కదా. మన జనరల్ హాస్పిటల్లో ఏంటి 99% అన్ని రోగాలకు ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఈ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా ఉచితంగా చేస్తున్నారు కదా. ఉచితంగా చేశారనుకోండి, కొంతమందికి నచ్చదండి. ఉచితంగా ట్రీట్మెంట్ నచ్చదంట కొంతమందికి. మాకు ట్రీట్మెంట్ అవ్వకపోయినా పర్లేదు, మా జబ్బు తగ్గపోయినా పర్లేదు, మేము ఎక్కడికి వెళ్తాం? డబ్బులు ఇచ్చిన హాస్పిటల్కే వెళ్తాం. డబ్బులు ఇచ్చిన హాస్పిటల్కే వెళ్ళాలి. ఏంటి, గతంలో ఒకసారి ఏంటి, మా బావగారు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు జనరల్ హాస్పిటల్ వేసాం. జనరల్ హాస్పిటల్లో ఏంటి మరి గ్యారంటీ చెప్పలేదు. అందరూ అన్నారు కుటుంబ సభ్యులు, ఎంత డబ్బు అయినా పర్లేదు, ఎన్ని లక్షలైనా పర్లేదు, ఎన్ని కోట్లైనా పర్లేదు. ఏవి లేవు. అయినా కూడా ఏమన్నారు, ఎంతైనా పర్లేదు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. తీరా చూసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. కుటుంబ సభ్యులు అందరూ అంటున్నారు కదా అని ఏంటి, అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో 2 లక్షలంతా లాగేశాడు. తీసుకెళ్ళిపోయి బ్రతకడం చెప్పాడు. ఏంటి, ఆఖరికి జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చి పడేస్తే ఏంటి, అక్కడ మరి పాస్టర్ గారిని సువార్తలు అందరినీ తీసుకెళ్ళి ప్రార్థన చేయించామండి. అప్పటికి దేవుడు నమ్ముకోలేదు. పద్మ వాళ్ళ అమ్మ నాన్న దేవుడు నమ్ముకోలేదు. ఏంటి, వాళ్ళ కోసం ప్రార్థన చేయించాం. ప్రార్థన చేయించినప్పుడు వారు ప్రియరా, అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏంటి, ఆ ఉచితంగా ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్లోనే ఏంటి, ఇంకా అసలు ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఎవరు ఇష్టపడరు. జనరల్ హాస్పిటల్ అంటే ఆ జనరల్ హాస్పిటల్లోనే ఏంటి, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థపరిచాడు. ఏంటి, ఈరోజు మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు ఆయన. ఏంటి, కొంతమందికి ఉచితంగా ఇస్తే నచ్చదట. ఉచితంగా ఇస్తే నచ్చదు. ఏంటి, చాలామంది చూస్తున్నారా, ఇప్పుడు మనకు రేషన్ ఇస్తారు కదండి. వస్తుందా అసలు? ఏంటి, రేషన్ ఇస్తారు కదా. ఈ రేషను ఏంటి, మనం వండుకోం కదా. మన ఏరియాలో రేషన్ వండుకోవండి. ఏంటి, కొన్ని ప్రాంతాల్లో ఏంటి, మా స్టోర్లో ఇచ్చే రేషన్ని వండుకో తింటారండి. బియ్యం అవే తింటారు కొంతమంది. మనకైతే ఏం బియ్యాలు కావాలి? సన్నటి బియ్యాలు కావాలండి, పాలిష్ బియ్యాలు కావాలండి. మాకు సన్నగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలండి, అలా గొంతుకులకి వెళ్ళిపోవాలండి. అమ్మో, చేతికి అంటుకోకూడదండి అన్నం. ఏంటి, ఇన్ని చెప్తామండి మనం అన్నం గురించి. ఉచితంగా ఇస్తే ఎవరికి కూడా నచ్చదట. ఉచితంగా ఇస్తే ఎవరు కూడా ఇష్టపడరట. ఏంటి, ఇక్కడ అంటున్నాడు ప్రియరా, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము. నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. ఏంటి, దేవుని సన్నిధిలో మనకు రక్షణ దొరుకుతుంది. ఏంటి ప్రియరా, ఈ లోకంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకు రక్షణ దొరకదు, ఏ రాష్ట్రానికి వెళ్ళిపోయినా మనకు రక్షణ దొరకదు. అది దేవుని సన్నిధిలోనే మనకు రక్షణ దొరుకుతుంది. కనుక ప్రియరా, ఏంటి, మనము దేవుని యొక్క నామాన్ని మనం ఏం చేయాలి తెలుసా? గట్టిగా పట్టుకోవాలి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక
నేను అతనిని గణపరచను. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? ప్రతి ఒక్కరు కూడా. ప్రియరా ఏమంటున్నాడు ఇక్కడ? అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అంటే ఏంటి, మనము ఘనపరచబడాలంటే మనం ఏం చేయాలి? మనకు ఘనత కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుని నామమును ఎరిగి ఉండాలి. దేవుని నామం ఎరిగి ఉంటే విలువ లేనిటువంటి మనకు దేవుడు విలువనిస్తాడండి. యోగ్యత లేని మనకు దేవుడు యోగ్యతనిస్తాడు. అర్హత లేని మనకు దేవుడు గొప్ప అర్హతనిస్తాడు. ప్రియరా, ఎప్పుడు తెలుసా? మనము దేవుని యొక్క నామమును ఎరిగిన వారమై ఉండాలి. దేవుని మనము పక్కన పెట్టి మనం ఏదో సాధించేద్దాం, ఏదో అయిపోదాం అనుకుంటే ఏంటి, మన ప్రయత్నాలన్నీ ఏమవుతాయి? చెప్పండి అమ్మా, మన ప్రయత్నాలన్నీ ఏమవుతాయి? సున్నా. ఏమీ చేయలేం. కోడిగుడ్డే. కోడిగుడ్డు ఎలా ఉంటుంది? ఇక మన ప్రయత్నాలు, మన యొక్క కష్టం అంతా వ్యర్థం. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని నామమును ఎరిగిన వారుగా మనం ఉంటే ప్రియరా, లోకంలో అందరికంటే పైగా దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు. ప్రియరా, అందరికంటే పైగానే దేవుడు మనం నిలబడతాడు తప్ప ఆయన అంటాడు కదా, నేను నిన్ను తోకగా చేయను, నేను నిన్ను తలగా చేస్తాను. నీ ఇష్టానుసారంగా తిరిగితే నువ్వు తలగా తయారవుతావా? నీ ఇష్టం వచ్చిన చోటుకి నువ్వు వెళ్ళిపోతే నీకు ఘనత కలుగుతుందా? నీకు అవమానం కలుగుతుంది. నీ ఇష్టం వచ్చినటువంటి చోట్లకి మనం వెళ్ళిపోతే ప్రియరా, మనము అంటే ఘనత ఉన్న ఘనత కూడా కాస్త ఏమైపోతే తెలిసి ఊడిపోద్దట. మనము ప్రియరా, లోకంలో ఏదో సాధించాలని కాదు, కానీ మనము దేవుని నామమును ఎరిగిన వారంగా మనం ఉంటే దేవుడు మనకు విలువనిస్తాడు, యోగ్యతనిస్తాడు, అర్హతనిస్తాడు. ప్రియరా ఏంటి, ఈరోజు నేను ఒక మాట ఎంత గట్టిగా చెప్పినా తక్కువేనండి. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మీకు ఈ గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ ఎలా వచ్చిందండి అని అంటున్నారండి. నిజంగా అసలు ఈ భూమి మీద, ఈ లోకంలో చెప్పుకోవడానికి ఏమనుందండి? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉండేవి. పేరుండేది, వ్యాపారాలు ఉండేవి, స్థలాలు ఉండేవి. దుమ్ములపేటలో చాలామంది మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. మా నాన్న దగ్గర, మా నాన్నతోటి వెనక ఒక 10 మంది అయినా తిరుగుతూ ఉండేవారండి. నాకు తెలుసు కదా, చిన్నప్పుడు ఒక 10 మంది అయినా వెనక తిరుగుతూ ఉండేవారు. మా ఆదివారం వస్తే మా ఇల్లు నిండిపోయేది. మా ఇంట్లో ఒక టేప్ రికార్డ్ ఉండేదండి. పాటలు వినడానికి మొత్తం ఈ మేడల్లో అందరూ వచ్చేవారండి. అందరికీ తెలుసు, గ్రామంలో అందరికీ తెలుసు. ఎవరికి టీవీ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. నిజంగా ఆ టైంలో మా నాన్నకు అంత జ్ఞానము, టీవీ ఉండాలంటే ఆ జ్ఞానం ఉండడమే చాలా గ్రేట్ అండి. 96 తుఫానుకు ముందు నేను చెప్పేది, 96 తుఫానుకు ముందు మా ఇంట్లో టీవీ ఉండేది, కరెంట్ ఉండేది. నిజంగా నేను అనుకుంటాను, నిజంగా అప్పుడు మా బాతులలో అనగా వేటకి వెళ్తే చాలండి, ఎప్పుడు కూడా ఖాళీ నామ వచ్చేది కాదట, ఖాళీగా వచ్చేది కాదట నామ. ఎప్పుడు కూడా ఇంకా బాతులో నామ వచ్చిందంటే చాలు, ఇంకా మన కరవక్కన జనమంతా కూడా నామ దగ్గరికి వచ్చేసేవారు. ఎందుకు తెలుసా? ఒరే, ఈ బాతులో నామ ఎప్పుడు కూడా ఖాళీగా రాదరా, బాతులో నామ ఎప్పుడు ఫుల్గానే వస్తుంది అని కరవక్కన అనుకునేవారటండి. ఊరు గొప్ప పేరు దెబ్బ అంటారు, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. ఎప్పుడో గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రియరా, అవన్నీ పోయిన తర్వాత ఏకాకిలా మిగిలిపోయాం. ఎడారిలో ప్రియరా నీరు లేనిటువంటి బావిలా మారిపోయి మా బ్రతుకులు, మా జీవితాలు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఎవరు అద్దె కూడా అద్దెలు ఇచ్చేవారు కాదు, అద్దె ఉండడానికి కూడా ఇచ్చేవారు కాదు. ఒకప్పుడు ఎంతోమంది మా ఇంటికి వచ్చేవారు. మా అమ్మ ఎంతోమందికి అప్పుడు ఈ కంతర సామాన్లు బిందులు ఉంటే ఎంతోమందికి సహాయం చేసేది. అవన్నీ తెలుసు. ఎంతోమంది సహాయం కోసం అడిగేవారు. మా ఇంట్లో అన్ని టేక్ చెక్ సామాన్లు ఉండేవండి అప్పట్లోనే. అన్నీ పోయినాయి. మాకు తినడానికి తిండి ఉండేది కాదు, ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. భయంకరమైన పరిస్థితి మేము అనుభవించాం. నాకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా ఇల్లు ఇచ్చేవారు కాదు, అద్దెకి ఇచ్చేవారు కాదు. ఎన్నో సంవత్సరాలు ఇల్లు లేకుండా రోడ్డు మీద పడుకున్నామండి, రోడ్డు మీద తినేవాళ్ళం. అప్పుడు మా మమ్మల్ని అనేవారు, మగ పిల్లలు కాబట్టి సరిపోయిందమ్మా, ఆడపిల్లలు అయితే మీ పరిస్థితి ఏంటమ్మా అనేవారండి. మా అక్కకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక మా ఇంట్లో మా అన్నయ్య నేనే ఉండేవాళ్ళం. రోడ్ల మీదే తిని, రోడ్ల మీదే పడుకొని, రోడ్డు మీదే స్నానాలు చేసి, ఇక రోడ్డు మీదే ఇంకా అన్నిని. ప్రియరా, దేవుడు విడిచిపెట్టేశాడా? ఈరోజు
ఏంటి మొన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు, ఒక వేరే ప్రాంతం నుండి. మీకు గవర్నమెంట్ లైసెన్స్ రావడం చాలా గొప్ప విషయం అని అంటున్నారు. ఏంటి మ్యారేజ్ లైసెన్స్ దేవుడిచ్చాడు. నేనంటాను, మనము దేవుని నామును ఎరిగిన వారముగా ఉంటే విలువ లేని మనకు దేవుడు విలువనిస్తాడండి. ఈ లోకంలో మనకు విలువ లేకపోవచ్చు, ఈ లోకంలో మనకు గుర్తింపు లేకపోవచ్చు, కానీ దేవుడు విలువనిస్తాడు, యోగ్యతనిస్తాడు, అర్హతనిస్తాడు. ప్రియరా, సమయం అయిపోతుంది, నేను ముగించేస్తాను. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ, మనము దేవుని నామమును ఎరిగిన వారముగా ఉండాలి. దేవుని నామమును మనం పక్కన పెట్టి మనం ఏదో చేసేద్దాం అనుకుంటే మనం ఏమీ చేయలేం. ప్రియరా, నేను అలాగైపోతాను, నేను ఇలాగైపోతాను, నేను వాళ్ళ వెనకాల తిరిగితే నేను గొప్పోడిని అయిపోతాను, వీళ్ళ వెనకాల తిరిగితే నేను ఇంకా గొప్పోడిని అయిపోతాను, వాళ్ళ పేరు చెప్పుకుంటాను, వీళ్ళ పేరు చెప్పుకుంటాను అని పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకోకూడదండి. మనం ఎప్పుడు కూడా మనుషుల పేర్లు చెప్పుకొని మనము గొప్పలకు పోకూడదు. నా వెనకాతల వాళ్ళు ఉన్నారు, నా వెనకాతల నేను ఎప్పుడు ఎక్కడ చెప్పనండి అండి. సీతారామ చిన్నానండి, మా వెనకాతల రాజకీయ నాయకులు ఉన్నారండి, మోసాదారమ్మ మేనత్తండి, ఎక్కడా చెప్పని అవసరం లేదు ఏండి. ఈ కుటుంబ సభ్యులందరూ మా వాళ్ళేనండి, ఎరిపిల్ రాబా మా చిన్నానండి, ఎప్పుడైనా చెప్పానండి? ఎక్కడైనా చెప్పనండి ఏంటి. మా రక్త సంబంధికులు, మా కుటుంబ సభ్యులు వాళ్ళు ఏంటి. దేనికైనా పిలిస్తే వస్తారు, ఎందుకు పిలవను? అవసరం లేదు. మనం దేవుని మీద ఆధారపడుతున్నాం, దేవుడే న్యాయం చేస్తాడు, దేవుడే కార్యం చేస్తాడు ఏంటి. ఈ ప్రాంతంలో ఎవరు అనేవాళ్ళు కూడా ఉండరు నేను ఉపయోగించుకుంటే. ప్రియరా, మనము దేవుని నామమును ఎరిగిన వారంగా ఉండాలి, దేవుని నామమును గణపరిచే వారంగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి, దేవుని మీద మనము ఆధారపడే వారంగా ఉండాలి. ప్రియరా ఏంటి, మనము ఈ లోకంలో ప్రియరా మనం ఎప్పుడైతే దేవుని ఎరిగి ఉంటామో దేవుడు మనకు ఘనతనిస్తాడు, దేవుడు మనకు గొప్ప యోగ్యతనిస్తాడు. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆ 4:10 మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, వారందరూ ఏమంటున్నారు? అపోస్తులు చాలా ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి. మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, తెలుసుకోండి. అక్కడ చాలామంది ఉన్నారండి, దేవుని నమ్మని ప్రజలు ఉన్నారట, యూదులు ఉన్నారు, ఇజ్రాయేలు ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. వారందరితో వారు ఏం చెప్తున్నారు తెలుసా? మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందుకున్నాడు. ఈ వ్యక్తికి ఎలా స్వస్థ వచ్చిందో మీకు తెలుసా? ఈ వ్యక్తి ఎలా బాగుపడ్డాడో మీకు తెలుసా? మీరు అనుకోవచ్చు మంత్రాలు కానీ వేశారేమోనని. మంత్రాలు కాదు, మీరు సిలువేశారే, యేసుక్రీస్తు నామమును బట్టి ఇతడు స్వస్థత పొందుకున్నాడు. మృతుల్లో నుండి దేవుడు లేపాడే, ఆ క్రీస్తు నామమును బట్టే వీడు బాగుపరచబడ్డాడు. మీరందరూ తెలుసుకోవాలి. యేసు నామము ప్రియరా యేసు నామములు ఏముంది? స్వస్థత ఉంది, బాగుపడతాం, విడుదల పొందుకుంటాం, స్వస్థత దొరుకుతుంది. ప్రియరా, స్వస్థత దొరుకుతుంది. దేవుని యొక్క నామములు మనకు స్వస్థత దొరుకుతుంది. చాలా ప్రయత్నాలు చేశారట. మనం చాలా సందర్భాలు మనం చదువుతాం కదండి. రక్తస్రావం గల స్త్రీ అని కానీ 38 ఏండ్ల నుండి కోనేటి దగ్గర ఉన్నటువంటి పక్షవాయువు గలవాడు కానీ, ఇలా మనం ఎంతోమంది మనం చదువుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలో కూడా ప్రియరా స్వస్థత కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారట. స్వస్థత ఎక్కడా దొరకలేదట. అపోస్తులుడు చేతులుంచి ప్రార్థించగానే ఏం కలిగింది? స్వస్థత కలిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ షాక్ అయిపోయారు. అమ్మ, మేము ఇన్ని ప్రయత్నాలు చేసాం కదరా, నువ్వు ఎప్పుడు బాగుపడలేదేంట్రా, మేము ఎంత ప్రయాసపడ్డాం కదరా, ఎప్పుడు నువ్వు స్వస్థ పొందుకోలేదు కదా, ఏంట్రా బాబు వీళ్ళు ప్రార్థన చేయగానే స్వస్థ వచ్చేసింది, వీళ్ళలో శక్తి అనుకుంటున్నారట. వారిలో ఉన్న శక్తి ఏంటి? యేసు నామము. దేవునికి మహిమ కలుగును గాక.
యేసు నామమును ఉచ్చరించగానే దెయ్యాలు పారిపోతుండేయట. యేసు నామమును ఉచ్చరించగానే రోగులు స్వస్థత పొందుకున్నారట. యేసు నామమును ఉచ్చరించగానే విడుదల పొందుకుంటున్నారంట జనములు. ఎంత గొప్ప శక్తి ఉందో చూస్తున్నారా? మనము దేవుని నామమును ఎరిగిన వారముగా ఉండాలి. దేవుని నామమును గణపరిచే వారముగా ఉండాలి. దేవుని నామం యందు మనము విశ్వాసం ఉంచే వారముగా ఉండాలి. దేవుని నామములో చెప్పండి, మనం ఏం చెప్పుకున్నాం? దేవుని నామములో మనకి ఏం దొరుకుతుంది? మొట్టమొదటిగా మనకి ఏం దొరుకుతుంది? దేవుని సన్నిధిలో మర్చిపోయారా? దేవుని నామములో మనకి ఏం దొరుకుతుంది? ఉల్లాసం. దేవుని నామములో ఉల్లాసం ఉంది. తర్వాత దేవుని నామము ప్రభావము గలది. తర్వాత దేవుని నామములో ఘనత కలుగుతూ ఉంది. తర్వాత దేవుని నామంలో క్షమాపణ కలుగుతుంది. దేవుని నామంలో స్వస్థత కలుగుతూ ఉంది. దేవుని నామంలో రక్షణ కలుగుతూ ఉంది. ఎన్ని విషయాలు ప్రియరా! అటువంటి గొప్ప దేవుని నామమును మనము కలిగి ఉన్నామండి. మనకు లోకంలో ఏదో లేదని భయం మనకు అవసరం లేదు. శ్రమను చూసి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మనతో ఉన్నాను అన్నాడు కదా. నేను మీతో ఉన్నాను, మీతో ఉంటాను, సదాకాలం ఉంటానని చెప్పాడు కదా ఆయన. మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి పాస్టర్ గారు? వస్తాయి. కష్టాలు ఎందుకు వస్తున్నాయి పాస్టర్ గారు? వస్తాయి. అయినా కూడా దేవుడు మనం విడిచిపెట్టాడండి. ఏంటి? కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఏంటి ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఏంటి? ఇక్కడ మనం ఎంత చదువుకున్నాం? కష్టాల కొలిమి కరిగిపోయిన శోకాలు గుండెను చీల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను